check whether the following is the quadratic equation. X square minus 2x is equal to minus 2 into 3 minus x. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని చెక్ చేయమంటున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉండాలి? ax square plus bx plus c is equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో ఉంది. ఇలా ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీని ముందు ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ ఈక్వేషన్ చూడండి. ఈక్వేషన్ x square minus 2x is equal to minus 2 into 3 minus 6 minus 2 into minus x minus minus plus 2x. మనం ఏంటంటే మళ్ళీ ట్వెల్వ్ తీసుకొచ్చాను. x square minus 2x plus 2x సరిపోతే minus 2x minus 6 సరిపోతే plus 6 is equal to 0. x square minus 2x minus 2x minus 4x plus 6 is equal to 0. ఇది ఎలా ఉంది? ax square plus bx plus c is equal to 0. ఈ ఫార్ములా ఉంది కదా ఇది. సో therefore given equation is a quadratic equation and the roots of the following quadratic equation by factorization. మనం ఒక ఈక్వేషన్ ఇచ్చారు. x square minus 3x minus 10 is equal to 0. ఈ ఈక్వేషన్స్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి గివెన్ ఈక్వేషన్ ఇచ్చారు. x square minus 3x minus 10 is equal to 0. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఈ 10 ఇంటూ x స్క్వేర్ దగ్గర అంటున్నట్టు క్వశ్చన్ 1 ఉన్నట్టు కనుక 1 ఇంటూ 10 10 10 వేసుకోవాలి. మనకి ఎంత ఉంది? మైనస్ 3x ఉంది కనుక 10 రాసుకోవచ్చు. 5 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. మనకి మైనస్ 3 రావాలి. మైనస్ 3 రావాలంటే మైనస్ 5 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది? మైనస్ 3 వస్తుంది. ఇప్పుడు కదా ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దాన్ని ఫస్ట్ ఈ రెండింటిలోని x కామన్ ఇద్దాం. x కామన్ ఇస్తే x మైనస్ 5 ఉంది. ఈ రెండింటిలోని x కామన్ తీసాం కనుక x మైనస్ 5 ఉంది. నెక్స్ట్ ప్లస్ ఇది x మైనస్ 5 రావాలి ఇక్కడ కూడా. అప్పుడు దీంట్లో ఏమంటే ఇంకా ముందు 2 కామన్ చేయాలి. ప్లస్ 2 కామన్ చేస్తే x ఉంది. 2 ఇంటూ 5 10 వస్తుంది. సరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని రాసుకోవాలంటే x మైనస్ 5 ఇంటూ x ప్లస్ 2 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎలా అంటే x minus 5 is equal to 0, x plus 2 is equal to 0. So x is equal to 5, comma x is equal to minus 2. These are roots. Given a quadratic equation, roots 5, comma minus 2. So roots of given equation is 5, comma minus 2. Find the nature of roots. Make equation here. Quadratic equation. P of x is a quadratic polynomial. Then P of x is equal to 0 at the quadratic equation. An equation whose 2 degrees is called a quadratic equation. General form of quadratic equation is ax square plus bx plus c is equal to 0. This is a quadratic equation. Roots of quadratic equation formula x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. This is roots quadratic equation roots formula.
మనకి నేచర్ ఆఫ్ రూట్స్ అనుకుంటున్నారు. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే divided by d is equal to b square minus 4ac. d square minus 4ac is less than 0. No real roots is equal to 0. Roots are equal and real is greater than 0. Distinct roots వస్తాయి. Roots are real and distinct. మనకి ఏమైనా నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోమంటున్నారు. అంటే మనం బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కుంటే దాన్ని బట్టి మనం రూట్స్ నేచర్ తెలుసుకుంటాం. ఇచ్చిన ఈక్వేషన్లో బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కున్నాం. b is equal to b square minus 4ac. ఇది a b c. మనకి b స్క్వేర్ కావాలంటే b అంటే 6 స్క్వేర్ మైనస్ 4. a అంటే 2, c అంటే 3. 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 into 2 8. 8 3 is 24. అండ్ ఎంత వచ్చింది మనకి? వచ్చిందంటే గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ వస్తుంది నేచర్ ఆఫ్ రూట్స్ అంటే.